బైబిల్ అంటే ఏమిటి? హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తున్నారు నేనే మార్గం అనే తెలుగు క్రిస్టియన్ ఛానల్. నా పేరు పాస్టర్ విజయ్ కుమార్. మీకు అందరూ కూడా ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వక వందనాలు. కళ్ళు మూసుకుని మరి ప్రార్థన చేసిన తర్వాత మనము వాక్య భావనకి వెళ్దాం. ఈరోజు మెయిన్ అంశము ఏమిటంటే బైబిల్ అంటే ఏంది, టైటిల్. దాని గురించి వాక్యం ధ్యానం చేయబోతున్నాం, మీరు వినండి. సరే, మరి వాళ్ళతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని తర్వాత వీడియోలోకి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధ మహాప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో దేవా, ఈ సాయంకాల సమయంలో నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనం తండ్రి. స్తోత్రం నాయన. దేవా, దర్శించండి, మాట్లాడండి తండ్రి. తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి బైబిల్ అంటే ఏందనే అంశం మీద మేము వాక్యం ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, బలం, ధైర్యం నాకు ఇవ్వండి. దేవుడు ఏ రీతిగా మరి బోధించాలో ఆ మెలకువలు నాకు నేర్పండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తిని, బలము, ధైర్యం నాకు ఇవ్వమని చెప్పేసి మాట్లాడేది నేను కాదు కానీ మీరే తండ్రి. అందుకే దేవ సమస్త మహిమ ఘనత ప్రభులం మీరే పొందమని మా ప్రభు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అత్యున్న బతలాడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ రండి. మరొకసారి బైబిల్ అంటే ఏంది టాపిక్ ఏంటంటే బైబిల్ అంటే ఏంటి. బైబిల్ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందని చూద్దాం మనం. బైబిల్ అనగా అనే పదం ఇది గీకు పదం అండి. బైబిల్ అనే పదము మన తెలుగులో ఉండదండి, గ్రీకు పదం ఇది. బైబిల్ అనే పదం బిబ్లియా లేదా బిబ్లియో, బిబ్లియోస్ అనే 3 పదాల కలయికనే బైబిల్ అంటాం. బిబ్లియా నుండి వచ్చింది. దీని అర్థము పుస్తకము లేదా పుస్తకాల సమూహము అని అర్థం వస్తుంది. ఇందులో అనేక పుస్తకాలు ఉన్నాయి, అందుకే దీన్ని పుస్తకాల సమూహం లేదా సముదాయం అని అంటారు. అనేక పుస్తకాలు అనగా 2 భాగాలు ఉందండి బైబిల్. నెంబర్ 1 వచ్చేసి పాత నిబంధన, నెంబర్ 2 వచ్చేసి కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నవి. అవి హీబ్రూ అండ్ అరామిక్ భాషలో రాయబడ్డవి. కొత్త నిబంధనలు ఏమో 27 పుస్తకాలు ఉన్నవి. 27 పుస్తకాలు అనగా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు ఉన్నవి. ఇవి గ్రీకు భాషలో రాయబడ్డవి. కాబట్టి పాత నిబంధన ఏమో 39 పుస్తకాలు, ఆది కాండం నుంచి మలాకి వరకు ఉన్నవి, నెంబర్ 1. నెంబర్ 2 రెండవదిగా చూస్తే కనుక కొత్త నిబంధనలు ఏమో 27 పుస్తకాలు ఉన్నవి, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు. పాత నిబంధన 39 పుస్తకాలు అంతా కూడా హీబ్రూ అండ్ అరామిక్ భాషలో రాయబడ్డది. కొత్త నిబంధన 27 పుస్తకాలు అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. ఈ 66 పుస్తకాలు ఉన్నవి టోటల్ మొత్తం. ఈ 66 పుస్తకాలు కలిపి పుస్తకాల సముదాయము అని అంటారు. వీటన్నిటిని ఒక దగ్గర చేర్చారు, 26 పుస్తకాలు. అందుకని వీటిని పుస్తకాల సముదాయం అంటారు. కాబట్టి హీబ్రూ భాషలో బైబిల్ని ఏమంటారు అంటే, హీబ్రూ భాషలో ప్రత్యేకమైన పదము బైబిల్కు లేదు. ఎందుకంటే బైబిల్ అనే పదం గ్రీకు పదం కాబట్టి. హీబ్రూ భాషలో బైబిల్ అనే పదానికి అర్థం లేదండి. బైబిల్ అనే పదము గ్రీకు భాష నుండి వచ్చింది. ఇది గ్రీకు పదం కాబట్టి కొత్త నిబంధన నుండి ఇది ఉద్భవించిందని చెప్పవచ్చు. ఇది పాత మరియు కొత్త నిబంధనలను సూచిస్తుంది. హీబ్రూ బైబిల్ పాత నిబంధన అనేది ప్రాచీన హీబ్రూ మరియు అరామిక్ భాషలో రాయబడింది. అయితే బైబిల్ అనే పదం పుస్తకాల సమూహం లేదా సముదాయం అని చెప్పవచ్చు. ముందుగా మనం నెంబర్ 1 గ్రీకు భాష మూలం చూద్దామండి. గ్రీకు భాషలో బిబ్లియా అంటారు బైబిల్ని, లేదా బైబిల్ అనగా ఇది గ్రీకు మీనింగ్ కూడా కాదు.
ఆంగ్ల పదం అండి ఇది. ఆంగ్లం అనగా ఇంగ్లీషు నుండి వచ్చింది. ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ద బుక్ అంటాం. ద బుక్ అనగా బైబుల్ అని అర్థం వస్తుంది. ద బుక్ అనే మాట మనము ఎక్కడ వచ్చిందంటే ఇది ఇంగ్లీష్లో దీని అర్థం చూద్దాం. ద బుక్ అనగా మన తెలుగులో గ్రంథం అని అర్థం వస్తుంది. నెంబర్ 1 ఇంగ్లీష్లోనేమో ద బుక్ అంటాం. మన తెలుగులోనేమో నెంబర్ 2 తెలుగులోనేమో గ్రంథం అంటాం. మన తెలుగులో బైబుల్ అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉండదు, రాయబడలేదు కూడా. మీరు ఎక్కడ బైబుల్ అంతా వెతికినా మీకు బైబుల్ అనే మాట కనబడదు. ద బుక్ అన్న ప్రతి చోట ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మన తెలుగులో గ్రంథం అని అర్థం. బైబుల్ అనగా పరిశుద్ధ గ్రంథం అని అర్థం వస్తుంది. ఓలీ బైబుల్ అని కూడా అనవచ్చు ఇంగ్లీష్లో, లేదా ద బుక్ అని కూడా అనవచ్చు. ఓలీ బైబుల్ అనగా ఇంగ్లీష్లో పరిశుద్ధ గ్రంథం అని మన తెలుగులో అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో గ్రంథం అనగా ద బుక్ అని అర్థం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా ఈ మాట మీకు కనబడదు. బైబిల్ అనే మాట మనకు ఎక్కడ కనబడదు. ఇంగ్లీష్లో ద బుక్ అని ఉంటుంది, మన తెలుగులో గ్రంథం అని రాయబడి ఉంటుంది. గ్రంథం అన్న ప్రతి చోట కూడా మీరు బైబుల్ అని అర్థం చేసుకోవాలి. దీన్ని ద బుక్ అంటే ఎక్కడుంది అన్న చూద్దాం. మనం ఇంగ్లీష్లో, మన తెలుగులో గ్రంథం అనే మాట ఎక్కడ చెప్పబడిందని చూస్తే ఆది కాండము నెంబర్ 1 ఆది కాండం చూద్దాం. మొదటి రిఫరెన్స్గా ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది మనకు. అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే మనం చూస్తే కనుక దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ ఆదమ్ అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? నెంబర్ 1 దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ ఆదమ్ అంటాం. ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. జెన్సిస్ చాప్టర్ 5 వర్స్ 1 అంటారు ఇంగ్లీష్లో. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ ఆదమ్ అంటే ఆదం వంశవళి గ్రంథం ఇదే అని మన తెలుగులో అర్థం. ఆదం వంశవళి గ్రంథం ఇదే అంటే గ్రంథం అనగా ప్రతి ఒక్క చోట కూడా ఇలా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇలా ఈ విధంగా చూసుకుంటూ పోతే గ్రంథం అనే మాట 99 సార్లు రాయబడి ఉంటుంది. అంటే గ్రంథం అన్న ప్రతి ఒక్క చోట కూడా బైబుల్ అని మనము అర్థం చేసుకోవాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ అనే మాట 99 సార్లు రాయబడిందని అర్థం వస్తుంది. అదే రీతిగా నెంబర్ 2 రెండో రిఫరెన్స్ చూద్దాం మనము. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడవచ్చు మనం. మత్తయి చాప్టర్ 1 వర్స్ 1లో కూడా చూడవచ్చు మనం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ద బుక్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. అనగా ఇది మీరు ఈ విధంగా చూస్తే పరిశుద్ధ గ్రంథం అన్న ప్రతి ఒక్క చోట కూడా 99 సార్లు గ్రంథం అనే మాట రాయబడి ఉంటుంది. అంటే గ్రంథం అనగా బైబుల్ అనే అర్థం వస్తుంది మన తెలుగులో. ఆంగ్ల పదంలో బిబిలియా అంటాం అనే కోయిన్ గ్రీక్ పదం నుండి వచ్చింది ఇది. దీనిని అర్థం పుస్తకాలు అనగా బహువచనం. దీనికి అనేక అనే అర్థమవుతుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటారు. ఒకటే ఉంటే ఏకవచనంగా పిలువబడిద్ది. బహువచనం అనగా పుస్తకాలు అనే అర్థం వస్తుంది. ఏకవచనం అనగా బిబ్లియోన్ అంటే పుస్తకము లేదా స్క్రోల్ అని అర్థం వస్తుంది. ముందుగా మనము హెబ్రూ భాషలో మరియు అరామిక భాషలో చూద్దాం బైబిల్ ఏమంటారు అన్నది. హెబ్రూ భాషలో గ్రంథాలను ఇలా పిలవరు. వారి గ్రంథాలు హెబ్రూ బైబిల్లో పాత నిబంధనగా పిలువబడుతుంది. ఇది హెబ్రూ మరియు అరామిక భాషలో ఉంది. అయితే బైబిల్ అనే పదం మరీ ముఖ్యంగా బైబిల్ అనే పేరు చెప్పాలంటే గ్రీకు భాష నుండి వచ్చింది, హెబ్రూ భాష నుండి లేదు, హెబ్రూ భాష నుండి రాలేదు అని చెప్పవచ్చు. మరి బిబిలియో అంటే అర్థం ఏంటన్నది చూద్దాం మనం.
బిబ్లియో నగరం అని చెప్పవచ్చు. బిబ్లియో అనేది ఇది ఒక నగరం పేరు. ఈ గ్రీకు పదము లెబనాన్ ఉన్న ఒక అతి పురాతనమైన నగరం పేరు. ఇది లెబనాన్లో ఉన్న అతి పురాతనమైన నగరం పేరు బిబ్లియస్ నగరం. ఇది పేపరసు ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. ఇది పేపరస్ బ్యాండల్స్ ఉంటాయి కదా, బైబిల్ అనేది కూడా మొత్తం పేపరస్ బ్యాండల్స్తో రాయబడింది అప్పట్లో. పేపరస్ ఆకులు అంటారు, లేదా పేపరస్ బ్యాండల్స్ అంటారు. వాటిలో రాయబడినవి ఇది బైబిల్ అనేది. పాత నిబంధన మరియు కొత్త నిబంధన. పేపరస్ నుండి వచ్చింది. పేపరస్ ఎగుమతికి ప్రసిద్ధి చెందిన దీనిలో గ్రీకులు పుస్తకం అనే పదాన్ని సృష్టించారు. గ్రీకు భాష దీని పుస్తకాలు అనే పదము సృష్టించారు. మరి హీబ్రూ భాషలో ఏమంటారని చూద్దాం మనం. హీబ్రూ మీనింగ్. హీబ్రూ అనేది ఒక జాతి లేదా భాషను ఇజ్రాయేల్ ప్రజల పూర్వీకుల భాష అనేది సూచిస్తుంది. గ్రీకులో కూడా దీనికి హీబ్రూలో దీనికి సరైన అర్థం లేదు. ఇది ఇజ్రాయేల్ యొక్క పూర్వీకుల హీబ్రూ భాషని సూచిస్తుంది. కాబట్టి గ్రీకు భాషలో బైబిల్ అంటే పుస్తకాలు లేదా చర్మపు చుట్టాలు అని అర్థం వస్తుంది. బైబిల్ అంటే హీబ్రూ భాషలో పుస్తకాలు లేదా చర్మపు చుట్టలు అని అర్థం వస్తుంది. హీబ్రూ భాషలో దీన్ని ప్రత్యేక పదం లేదు, కానీ బైబిల్ యొక్క పాత నిబంధన హీబ్రూ మరియు అరామిక్ భాషలో రాయబడింది. బైబిల్ అనేది దీని సపరేట్గా ఏం లేదు, కానీ హీబ్రూ భాషలో పాత మరియు నిబంధన అంతా కూడా హీబ్రూ మరియు అరామిక్ భాషలో రాయబడింది. బైబిల్ అనేది క్రైస్తవులకు మరియు యూదులకు పవిత్ర గ్రంథముగా ఉంది. వివిధ కాలంలో వేరువేరు రచయితల చేత రాయబడింది. అనేక పుస్తకాల సంకల్పం ఇందులో మనకు కనబడుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయని చూస్తే మానవ సంబంధము, యేసుక్రీస్తు జీవితము, బోధనలు మరియు నీతి, ప్రేమ, నిరీక్షణ వంటి అంశాలపై మార్గదర్శకంగా ఇందులో ఉన్నాయని చెప్పవచ్చు. బైబిల్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. నెంబర్ 1 వచ్చేసి పాత నిబంధన, అనగా 39 పుస్తకాలు. ఆది కాండం నుండి మలాకి వరకు 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలు. ఇవి హీబ్రూ అండ్ అరామిక్ భాషలో రాయబడ్డవి. నెంబర్ 2 రెండవదిగా చూస్తే కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. 27 పుస్తకాలు ఉన్నవి. మొత్తం టోటల్ 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలు. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కనుక 27 పుస్తకాలు ఉన్నాయి. ఇవి గ్రీకు భాషలో రాయబడినవి. న్యూ టెస్టిమెంట్ అనేది కొత్త నిబంధన అనే 2 భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన మరియు కొత్త నిబంధన. దీనినే గ్రంథాల సహితం అని కూడా అంటారు, లేదా పవిత్ర గ్రంథాలు అని కూడా అంటారు. పవిత్ర గ్రంథాలు అనే పేరుతో కూడా పిలువబడుతున్నవి. ఆ రీతిగా మనము బైబిల్ యొక్క ముఖ్య విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం నెంబర్ 1 ముఖ్య విషయాలు అనగా 3 ఉన్నాయి, అవి తెలుసుకుందాం మనం. పాదమూలం అంటారు. బైబిల్ అనేది పదము గ్రీకు పదం నుండి బిబ్లియోస్ నుండి వచ్చింది. దీని అర్థం పుస్తకం అని అర్థం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 రచయితలు మరియు కాలం గురించి తెలుసుకుందాం. 40 మంది పైగా రచయితలు సుమారు 1400 సంవత్సరాల కాలంలో దీనిని రాశారని చెప్పవచ్చు. ఇది హీబ్రూ మరియు అరామిక్ భాషలో రాయబడింది పాత నిబంధన అంతా కూడా. నెంబర్ 3 మూడవదిగా చూస్తే కనుక ముఖ్య విషయాలు ఇందులో కథలు, శటాలు, ప్రవచనాలు, కవితలు, జీవి చరిత్రలు మరియు దైవ సందేశాలు ఇందులో ఉన్నాయి పాత నిబంధనలు. ఇక చూస్తే కనుక బైబిల్ని మనం 2 భాగాలు విభజించవచ్చు. ఇంతకుముందు చెప్పాం కదా. మొదటిగా నెంబర్ 1 వచ్చేసి పాత నిబంధన,
నెంబర్ 2 వచ్చేసి కొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా ఇబ్రి అండ్ అరామిక్ భాషలో రాయబడింది. కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలో రాయబడింది పూర్తిగా. పాత నిబంధన యూదుల గ్రంథాలు మరియు యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన కథలు ఉన్నవి పాత నిబంధనలు. నెంబర్ 1 యేసుక్రీస్తు జీవితము, మరణము, జననము, పునరుత్థానము, ఆయన యేసుక్రీస్తు రాకడ సంబంధించిన కథలు ఉన్నవి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితము, పరిచర్య, బోధ మరియు ఆయన శిశువులు కార్యకలాపాలు ఉన్నాయి. ప్రాముఖ్యత ఏంటంటే విశ్వాసులకు దేవుని గురించి, ఆయన చిత్తం గురించి తెలియజేస్తుంది. జీవితానికి మార్గదర్శకం, నిర్దేశకం మరియు విశ్వాసానికి పునాదిగా ఇది నిలుస్తుంది. బైబిల్ అనే పదానికి గ్రీకు మరియు హెబ్రీ అర్థాలు ఇలా ఉన్నవి. గ్రీకు అర్థం చూద్దాం ముందుగా. మనం బైబిల్ అనే పదం గ్రీకు పదమైన బిబ్లియా నుండి వచ్చింది. అర్థము బిబ్లియా అంటే పుస్తకాలు లేదా బుక్స్ అని అర్థం వస్తుంది. ప్రాచీన కాలంలో పేపరస్ యొక్క గుజ్జులతో తయారు చేసిన కాగితపు చుట్టలు, స్కోల్స్ అంటాం వీటిని, తయారు చేసిన కాగితపు చుట్టాలు బిబ్లియోస్ అని పిలిచేవారు. అనేక పుస్తకాల సంకలనం కాబట్టి దీనిని బైబిల్ అని పిలుస్తారు. ఇబ్రు భాషలో దీని అర్థం చూద్దాం మనం. ఇబ్రు భాషలో నేరుగా బైబిల్ అనే మాట పిలబడలేదు. యూదుల పాత నిబంధన తనాక్ అని అంటారు. తనాక్ ఇది 3 ఇబ్రు పదాలు సూచిస్తుంది. తనాక్ అనే మాట. ఒకటి నెంబర్ 1 వచ్చేసి నెంబర్ 1 తోరా, ధర్మశాస్త్రం లేదా బోధన. నెంబర్ 2 వచ్చేసి నెవీం అంటాం, ప్రవక్తలు, నెవీం అనగా. నెంబర్ 3 మూడోది చూస్తే కనుక కేయవీం అంటాం, అనగా రాతలు, కీర్తనలు, సామెతలు మొదలైన సాధారణ బైబిలు హెబ్రీ బైబిల్లో ఉన్నట్టు చూస్తాం మనం. కేతవాహ లేదా కేడేస్ అంటాం అని కూడా అంటారు. అంటే పరిశుద్ధ లేఖనాలు అని అర్థం వస్తుంది. కేతవాహ, కేడేస్ అనగా పరిశుద్ధ లేఖనాలని అర్థం వస్తుంది. దీన్ని మనము బైబిల్ అనే పదం ఎక్కడ వస్తేనే చూసాము. బైబిల్ అంటే ఏంటన్నది మనం తెలుసుకున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.